హలో మిత్రులారా, మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, సూర్య భగవానుడికి నీరు సమర్పించేటప్పుడు ఈ తప్పులు చేయకండి. పాత సంప్రదాయం ప్రకారం ప్రపంచంలోని ప్రతి మానవుడు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలని చెబుతారు. రాగకుండ నుండి నీటిని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. సూర్యభగవానునికి అక్షత, పుష్పాలను కలిపి నీళ్లతో అర్పించడం వల్ల చాలా త్వరగా సంతోషిస్తాడు. మీరు నీటిని సమర్పించేటప్పుడు సూర్య భగవానుడి మంత్రాన్ని కూడా జపించాలి. ఇది మనస్సులో సానుకూల శక్తిని తెస్తుంది. తరచుగా ఆరోగ్యం చెడిపోయేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం ద్వారా ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. చాలా మంది వ్యక్తుల జాతకంలో సూర్యుని పరిస్థితి బాగాలేదు. ఈ వ్యక్తులు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. దీంతో వారి ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరిదిద్దుకోవచ్చు. సూర్యభగవానుడికి నీటిని ఎలా సమర్పించాలి? ఎప్పుడు నీరు సమర్పించాలి? సూర్య భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయాలు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సూర్యభగవానునికి జలం సమర్పించేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే సూర్యభగవానుడికి నీరు నైవేద్యంగా పెట్టడం లేదా నైవేద్యం పెట్టకపోవడం ఒకటే అయితే మిత్రులారా, ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఆపై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ముందుగా తూర్పు ముఖంగా ఉంచండి. సూర్య భగవానుడికి ఎప్పుడు తూర్పు ముఖంగా నీరు సమర్పించాలి. నీటిని అందించే సమయంలో నీటి ఉపరితలం మీ పాదాల పైన ఉండకూడదు. మీరు ఎక్కడ నీటిని సమర్పిస్తున్నారో ఆ ప్రదేశం నుండి సూర్య భగవానుడికి నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాదాలపై పడకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. నీరు సమర్పించేటప్పుడు నీరు మీ పాదాలపై పడితే అది మంచిది కాదు. ఎందుకంటే అది సూర్య భగవానుడికి కోపం తెప్పిస్తుంది మరియు మీపై ఎవరి చెడు దృష్టి కూడా పెరుగుతుంది. సూర్య భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు సూర్య భగవానుడి మంత్రాన్ని జపించండి. ఓం సూర్యాయ నమః. రెండవది, స్నానం చేయకుండా నీటిని సమర్పించవద్దు. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. స్నానం చేయకుండా సూర్యభగవానునికి నీటిని సమర్పించవద్దు. సూర్య భగవానునికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో స్నానం చేయకుండానే ఆయనకు నీళ్లు సమర్పిస్తే మీ మీద కోపం వచ్చి మీరు ఆయనకు నీళ్లు సమర్పిస్తున్న పనిలో ఫీలవుతారు. మూడో విషయం, రాగపళ్ళెం వాడు. ప్రస్తుతం ప్లాస్టిక్ పెద్ద ఫ్యాషన్గా మారింది. సూర్య భగవానునికి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులతో నీటిని సమర్పించవద్దు. అంతేకాకుండా స్టీలు, ఇత్తడి, గాజు మొదలైన వాటితో చేసిన అక్షరాలను ఉపయోగించవద్దు. సూర్యభగవానునికి నీటిని సమర్పించేందుకు తామర ఆకులను ఎల్లప్పుడూ ఉపయోగించాలి. దీని వెనుక శాస్త్రీయ కారణం ఏమిటంటే సూర్య భగవానుడి వేడి కారణంగా ప్లాస్టిక్ నుండి కొన్ని విష పదార్థాలు విడుదలవుతాయి. ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. నాల్గవ విషయం, బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే సమర్పించండి. బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే సూర్య భగవానుడికి నీరు సమర్పించడానికి ప్రయత్నిద్దాం. బ్రహ్మ ముహూర్త సమయం అంటే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య సమయం సూర్య భగవానుడికి నీరు సమర్పించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. నీటిని అందించే ముందు మీ సాధారణ కార్యకలాపాలు కూడా పూర్తి చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత మాత్రమే మీరు సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా నీటిని సమర్పించే వ్యక్తిపై నవగ్రహ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఐదవ విషయం, చెక్కుచెదరని పువ్వులు మరియు పువ్వులు అవసరం. సూర్య భగవానుడికి నీరు సమర్పించేటప్పుడు నీటిలో అక్షర హోలీ పువ్వు ఉండాలి. మీకు ఏమీ లేకపోతే మీరు అక్షతతో సరిపెట్టుకోవచ్చు. కేవలం ఖాళీ నీటిని అందించవద్దు. ఆరవ తర్వాత మీ చేతులను తలపై ఉంచండి. తలపైన చేతిని ఉంచుకుని సూర్య భగవానునికి నిత్యం నీటిని సమర్పించాలి. సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు నీటి ధార పడిపోతే ఈ ప్రవాహం నుండి సూర్యభగవానుడు దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీర్వాదం వ్యక్తిపై ఉంటుందని, అలాగే సానుకూల శక్తి కూడా వ్యక్తి మనస్సులోకి ప్రవేశిస్తుందని చెబుతారు. ఏడవ విషయం, చెప్పులు ధరించవద్దు.
పొరపాటున కూడా మీ పాదాలకు చెప్పులు ఉండకూడదు. మీరు సూర్య భగవానుడికి చెప్పులు ధరించి నీరు సమర్పిస్తే అతను మీపై కోపం తెచ్చుకుంటాడు మరియు మీ పెండింగ్ పనులన్నీ ముందుకు సాగవు. సూర్యభగవానునికి ఎప్పుడూ చెప్పులు లేని పాదాలతో నీరు సమర్పించండి. 8వ రోజు తర్వాత ఖచ్చితంగా ఆదివారం నాడు నీరు సమర్పించండి. మీరు ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పించవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు, కాని ఆదివారం సూర్య భగవానుడి రోజు కాబట్టి మీరు ఆదివారం సూర్యునికి నీటిని సమర్పించాలి. ఈ రోజున ప్రతి వ్యక్తి సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. దీంతో మీ జాతకంలో సూర్యునికి సంబంధించి ఎలాంటి దోషం ఉంటే ఆ దోషం మంచిగా మారుతుంది. 9వ రోజు తర్వాత సాధారణ ఆహారం తీసుకోండి. మీరు ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే మీరు మాంసాహారం తీసుకోకుండా ఆదివారం ఎరుపు రంగు కూరగాయలు లేదా పప్పు తినకుండా చూసుకోండి. ఆదివారం నాడు స్వీట్లు తింటే చాలా మంచిది. ఆదివారం నాడు పొరపాటున కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఆదివారం నాడు సూర్యభగవానుని ఆరాధించడం ఎంతో మేలు చేస్తుంది. మనం ప్రతిరోజు సూర్యభగవానుని పూజించవలసి ఉన్నప్పటికీ ఆదివారము సూర్యభగవానుని ప్రత్యేకంగా పూజించాలి. కాబట్టి మీరు రాగలేఖను తీసుకొని రాగ అక్షరంలో నీరు పోసి ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి సమర్పించాలి. మీరు ప్రతిరోజు చేయలేకపోతే ఖచ్చితంగా ఆదివారం చేయండి. మార్గం ద్వారా మీరు ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. మీరు ఏ పూజ చేయలేకపోయినా లేదా సమయం లేకపోయినా సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం మర్చిపోవద్దు. మీరు పూజ చేయలేకపోయినా లేదా సమయం లేకపోయినా స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీరు సమర్పించండి. అప్పుడు కూడా మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు మరియు మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలు తొలగిపోతాయి. ఒకరికి ఉపశమనం లభిస్తుంది. ఆ కష్టాల నుండి గాయత్రీ మంత్రాన్ని జపించండి. మీరు వీలైనంత వరకు గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చు. మీకు సమయం ఉంటే 108 సార్లు చేయండి. లేకపోతే మీరు నీరు ఇస్తున్నంతసేపు సూర్య భగవానుడి ముందు నిలబడి 5 నిమిషాలు చేయండి. దీనివల్ల మీరు చాలా లాభపడతారు. ఆదివారం ఉదయం సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు అందులో బెల్లం కలపండి. దీంతో ఏం జరుగుతుంది? దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సూర్య భగవానుడికి నీరు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లం కలిపి రాస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. అదృష్టం చాలా మందికి ఉండదు. మన అదృష్టం మనకు అనుకూలంగా లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఇది అదృష్ట కారకంగా పరిగణించబడుతుంది. ఇది బలమైన కారకంగా పరిగణించబడుతుంది. మీరు ఉదయం సూర్య భగవానుడికి నీరు ఇచ్చినప్పుడు, నీరు ఇచ్చేటప్పుడు మీరు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. మరియు మీ అదృష్టం మీ వెంట ఉంటే ఆదివారం నాడు బెల్లం మరియు బియ్యం దానం చేయడం మంచిదని భావిస్తారు. మీరు గోధుమలను కూడా దానం చేయవచ్చు. గోధుమలు మరియు బెల్లం దానం చేయడం చాలా మంచిదని భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు దీన్ని దానం చేస్తే సూర్య భగవానుడి దయతో మీ పెండింగ్ పనులు ప్రారంభమవుతాయి. వెళ్దాం. అదృష్టం మీ వైపు ఉంది. మీ ఆత్మవిశ్వాసం తగ్గి మీ పురోగతి తగ్గుతుంది మరియు మీ ఆత్మవిశ్వాసం బలహీనంగా ఉంటే అటువంటి పరిస్థితిలో మీరు ఆదివారం నాడు మీ నుదుటిపై ఎర్ర చందనం తిలకం వేయాలి. ఎర్ర చందనాన్ని నీటిలో వేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి నుదుటిపై ఎర్రచందనం తిలకం కూడా పూయాలి. సూర్య భగవానుడికి నీరు సమర్పించినప్పుడు దాని అంచున ఉన్న రాగ పళ్లెంలో కొద్దిగా ఎర్రచందనం ఉంచుతారు. మనం ఏదైనా పోసి నైవేద్యంగా పెట్టినప్పుడు దానిలో కొంచెం అంచున ఇరుక్కుపోతుంది. అక్షరం నుండే మీరు మీ ఉంగరపు వేలికి ఎర్ర చందనం తీసుకొని మీ నుదిటిపై పూయాలి. ఇలా రోజు చేస్తుంటే అతి త్వరలో ఆకర్షణ పెరుగుతుంది. మీ పనులన్నీ పూర్తి కావడం మొదలవుతుంది. మీరు వ్యాపారం చేస్తే మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో, మీరు ఎవరితో వ్యాపారం కలిగి ఉన్నారో, ఎవరితో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నారో వారు చాలా బలమైన స్థితిలో ఉంటారు. మీ గౌరవంతో పాటు మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు సూర్యభగవానుని అనుగ్రహం పొందాలంటే ఆదివారం నాడు బ్రాహ్మణుడికి ఎర్ర పప్పు దానం చేయండి. మీరు ఎర్రని పప్పును బ్రాహ్మణుడికి దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆదివారం నాడు కలిసి ఇలా చేయండి.
మీరు ఈ ఆదివారం నుండి దానం చేయడం ప్రారంభించి ప్రతి ఆదివారం నిరంతరం చేస్తే మీరు చాలా త్వరగా ప్రయోజనం పొందుతారు. గృహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఆదివారం బెల్లం తిన్న తర్వాత ఏదైనా పని కోసం బయటకు వెళ్ళాలి. ఉదాహరణకు, మీరు ఉదయాన్నే కొద్దిగా బెల్లం తింటే అది సూర్యుడిని బలపరుస్తుంది మరియు మీరు సూర్య భగవానుడికి బియ్యంతో చేసిన ఆటను నైవేద్యంగా పెడితే ఆ రోజు కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించబడుతుంది. మీరు ఈ ఖీర్ను ప్రసాదంగా తినవచ్చు మరియు కుటుంబ సభ్యులందరూ తినవచ్చు. దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందుతారు, మీరు జీవితంలో విజయం సాధిస్తారు. అది వ్యాపారం లేదా ఉద్యోగం కావచ్చు, మీరు అన్ని చోట్లా పురోగతిని పొందుతారు. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, సూర్య భగవానుడికి రాగ ఫలకం సమర్పించమని వారిని అడగండి. లేఖలో హోలీ మరియు ఎర్రటి పువ్వులు వేసి సమర్పించండి. ఎర్రటి పువ్వు, గులాబీ, మందారం, ఏ ఎర్రటి పువ్వు ఉన్న వాటిని తీసుకుని రాగ పళ్లెంలో వేసి హోలీ లేదా ఎర్ర చందనం వేయవచ్చు. ఇలా చేయడం ద్వారా సూర్యగ్రహం బలపడుతుంది, తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్య భగవానుడు ఆత్మకు కారకుడు. మరియు మన విశ్వాసం పెరిగినప్పుడు మనకు వ్యాధులు మరియు ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది. మందులు త్వరలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆదివారం తప్పక పఠించాలి. మీరు సూర్యగ్రహం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే, సూర్యుడు మీ జాతకంలో బలమైన స్థానంలో ఉన్నప్పటికీ మీరు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు లేదా ఆదివారం కూడా 3 సార్లు పఠిస్తే ఇది మీ జీవితంలోని సమస్యలను కూడా తొలగిస్తుంది. నీ మనసులో ఏ కోరిక ఉన్నా, మనం మొదట్లో చెప్పినట్లు గుణాలు కావాలి, పిల్లలు కావాలి, గౌరవం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి, చదువులో విజయం కావాలి, ఉద్యోగంలో విజయం కావాలి, ప్రభుత్వ ఉద్యోగం కావాలి. మీకు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని మీరు పరిష్కరించుకోవాలి. సమస్య నుండి బయటపడాలంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం.